క్లియర్ చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నామండి. టీడీపీలో #1 ఇది కార్యకర్తల్లో #1 అనమాట. పిల్లల్లో చంద్రబాబు నాయుడు గారికి ఒక మనవళ్ళ లాంటివాడు, ఒక ఇష్టమైన మనవళ్ళ లాంటివాడు అనమాట. చంద్రబాబు గారు కూడా ఈ పిల్లోడికి ఆలనా పనుల చక్కగా చూస్తూ వారి ఆశీర్వాదంతో చక్కగా చదువుకుంటూ మరి ఇలాంటి ఈ కార్యక్రమంలో కూడా అంతే. మేము సినిమాలో పెట్టుకునేటప్పుడు మాకు ఐడియా లేదు, మేము పెట్టుకున్న తర్వాత తెలిసిందనమాట. థ్యాంక్స్ బాబు, థ్యాంక్స్ నాన్న. మేడం అందరికీ నమస్కారం అండి. వేదికలు అలంకరించిన పెద్దలందరికీ, మీడియా మిత్రులందరికీ నమస్కారం. చాలా హ్యాపీగా ఉంది. ఈరోజు మా లక్ష్మణరావు అన్నయ్య గారు ఈవెంట్కి నన్ను ఇన్వైట్ చేశారు. ఆయన పట్టుదల, డెడికేషన్ అంతా చూస్తే నాకు చాలా హ్యాపీగా అనిపించింది. చాలా బాగా కష్టపడ్డారు ఈ మూవీ గురించి. హ్యాపీ బర్త్డే అండి ముందు మీకు, విషెస్. డైరెక్టర్ మైకల్ గారు, శ్రీరామ్ గారు, హీరోకి మీ అందరికీ కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్ అండి. తప్పకుండా నిజంగా శ్రీరాముడు ఉన్నాడు ఇక్కడ, శ్రీరాముడు ఉన్నాడు, లక్ష్మణ్ ఉన్నారు, కలిసి మీరే రథసారథి. మీరు తప్పకుండా ఈ మూవీ డెఫినెట్గా హిట్ అవుతుంది. ప్రేక్షకులు అందరూ కూడా పైరసీ మోడ్కి వెళ్ళకుండా మూవీని థియేటర్స్లో చూసి తప్పకుండా హిట్ చేస్తారని కోరుకుంటున్నాను. అలాగే మా నాన్నగారి లెగసీ, ప్యాషన్ కంటిన్యూ చేయడానికి నేను ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేయడం జరిగిందండి. శ్రీ జేపీ ప్రొడక్షన్స్ అని చెప్పి ఒక మూవీ రిలీజ్ అయిందండి, వృషభ అని. నెక్స్ట్ మూవీ షూట్ కంప్లీట్ అవుతుంది. అందరినీ మళ్ళీ తప్పకుండా కలుస్తానని చెప్పి థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్. మీ రాకతో జయప్రకాష్ గారు ఇక్కడికి వచ్చారని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. నాకు ఆ వైబ్స్ ఎప్పుడు అనిపిస్తుంది అండి. ఇలాంటి ఈవెంట్కి వచ్చినప్పుడు మా నాన్న